నమస్తే, నేను మీ సతీష్. వెల్కమ్ టు SV6 న్యూస్ సమగ్ర సమాచార వారధి. జై హో జనతా కార్యక్రమానికి స్వాగతం. సాయం కోసం వస్తే తోడుంటాం, సమస్యల పరిష్కారంలో ముందుంటాం, అనుక్షణం జనం వెంటే మేం. జై హో జనతా, ఇది సామాన్యుడి పక్షం. ఈ కార్యక్రమంలో ఈరోజు ఒక విజయం సాధించామని చెప్పుకోవచ్చు. మనం ఒక విద్యార్థిని తండ్రి ఒక పాఠశాల విషయంలో పడుతున్నటువంటి ఇబ్బందులకు గురవుతున్న నేపథ్యంలో మనం డిఈఓ గారికి, రంగారెడ్డి జిల్లా డిఈఓ గారికి కాల్ చేస్తే నేరుగా ఇదే వేదిక నుంచి వెంటనే ఆయన స్పందించారు. ఆ స్పందన మేరకు అక్కడి నుంచి వచ్చిన ఆదేశాలతో ఎంఈఓ నాయక్ గారు ఆ స్కూల్కి వెళ్ళి ఏదైతే ఒక ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం నుంచి ఎదురవుతున్న ఇబ్బందుల విషయంలో ఆ స్కూల్కి నేరుగా ఎంఈఓ నాయక్ గారు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సమస్యను పరిష్కరించారు. డిఓ గారి ఆదేశాలతో అంటే వెంటనే చాలా వేగంగా స్పందించారు డిఓ గారు. రంగారెడ్డి జిల్లా సంబంధించినటువంటి విద్యాశాఖకు సంబంధించినటువంటి పనితీరు ఇక్కడ మనకి కనబడుతుంది. వారు అంటే ఎంత వేగంగా అంటే సామాన్యుల పక్షాన్ని వాళ్ళు నిలుస్తున్నారనే దానికి ఇది ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ఈ సందర్భంగా డిఈఓ గారికి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి ఆ బాధితుడు మనతో పాటు ఉన్నారు, ఆ విద్యార్థి తండ్రి మనతో పాటు ఉన్నారు. ఆయన ఒకసారి డిఈఓ గారికి కృతజ్ఞతలు చెప్పుకుందాం అనుకుంటున్నారు. ఒకసారి చెప్పండి, మనం కాల్ కూడా చేద్దాం. డిఈఓ గారికి నా కృతజ్ఞతలు. నేను చెప్పిన స్పందనకు సార్ తొందరగా స్పందించిండు. నాలాంటి బాధ్యులు ఇంకా చాలామంది ఉన్నారు అదే స్కూల్లోనూ. ఈ స్కూల్కి ఒక్కటే కాదు, వేరే స్కూళ్ళకు కూడా సారు కొంచెం మేలు చేస్తే చాలా బాగుంటుందని నా ధన్యవాదములు. డిఓ గారు వివిధ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నట్టున్నారు. మన కాల్ ఆయన స్పందించలేదు ప్రస్తుతానికైతే. అయినా మన SV6 వేదిక నుంచి ఒక న్యాయం అయితే జరిగింది. ఒక విద్యార్థిని తండ్రికి దక్కాల్సిన న్యాయం అయితే జరిగింది. ఈ మొత్తం వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినటువంటి డిఓ గారికి అలాగే ఎంఈఓ గారికి ఈ వేదిక నుంచి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అలాగే బాధితుడు కూడా విద్యార్థిని తండ్రి కూడా మనతో పాటు వారికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఇలాగే పలువురికి సాయం చేయడంలో ముందుంటారని, విద్యాశాఖ యొక్క అసలైన లక్ష్యాలను సాధించే విధంగా ముందడుగు వేస్తారని ఈ వేదిక నుంచి మేము అందరం కూడా ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.